నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన రాజకీయ ప్రస్థానం పైన అలాగే ఆయన రాక పట్ల కూడా చాలా కాలంగా తీవ్ర చర్చ అనేది జరుగుతుంది. అసెంబ్లీకి రాక పట్ల కూడా ఇటు అధికార పార్టీ అలాగే బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఆయనే ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించాలని కూడా ఇటు ఆరోపణలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇలా రకరకాల ఆరోపణలు అలాగే చర్చకు కూడా కేసీఆర్ రాక పట్ల కూడా ఒక అంశంగా మారిపోయింది. ఇక పార్టీ విషయానికి వస్తే మాత్రం పార్టీ నేతలు అలాగే కేడర్ కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు రావాలి, ఆయన బయటకు వస్తే మాలో ఆత్మస్థైర్యంగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక గజ్వేల్ సంబంధించిన అంశం ఈ మధ్యకాలంలో తెరపైకి వస్తుంది. ఇక గజ్వేల్కు అందుబాటులో ఉండడం లేదు, అసలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గెలిచిన దగ్గర నుండి మాకు ఎలాంటి కలవట్లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలవట్లేదు అని కూడా చాలామంది కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ముందు అలాగే సోషల్ మీడియా ముందు కూడా కొంతమంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్న వార్తలు అయితే కనిపిస్తున్నాయి. అగా తాజాగా ఈ నెల బుధవారం మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్య మాత్రం ఈ యొక్క నిరసన సెగ అయితే గజ్వేల్లో కేసీఆర్కి అయితే తాకిందని చెప్పవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ నేతలైతే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మాత్రం రెండు బోర్డులు పెట్టి తమ నిరసన ప్రదర్శన కూడా చేపట్టాయి. ఏంటంటే ఒకటి వాంటెడ్ ఎమ్మెల్యే అని, మరొకటి టులెట్ బోర్డు కూడా పెట్టారు. అంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మాకు అందుబాటులో ఉండడం లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు, ఎమ్మెల్యేగా ఇక్కడ స్థానికంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కనిపించడం లేదు, ఆ మాత్రం దానికి ఎమ్మెల్యే పదవి ఎందుకని కూడా బీజేపీ నేతలు నేరుగా విమర్శిస్తూ నిరసన తెలిపిన సంఘటన మాత్రం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ నిన్న గజ్వేల్ క్యాంప్ కార్యాలయం ముందు బీజేపీ నేతలైతే తమ నిరసన ప్రదర్శన చేపట్టాయి. దాంతో ఇక మాజీ సీఎం కాబట్టి అలాగే బీఆర్ఎస్ అధినేత కాబట్టి పెద్ద ఎత్తున ఈ వార్త కూడా ప్రాధాన్యత అయితే వచ్చింది. ఇక ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా మరొక రకమైన నిరసన కూడా చేపట్టారు. వాళ్ళు కూడా లేఖాస్త్రాన్ని కూడా బయటపెట్టారు. కొన్ని ప్లేసుల్లో మాత్రం సిద్దిపేట లాంటి ప్లేసులో మాత్రం పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇక ఫిర్యాదుల విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ నేతలు ఇటు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనపడటం లేదు, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, ఆయన ఆచూకీ మాకు కావాల్సిన అవసరం ఉంది, మీరు ఆచూకీ మీరు చెప్తారా లేకుంటే మేము తెలుసుకోవాలని కూడా వాళ్ళు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే ప్రధాన రాజకీయ పార్టీలు అయితే మాత్రం కేసీఆర్ యొక్క రాకపై ఇప్పటికే బయట అసెంబ్లీ రాకపై చర్చగా ప్రశ్నల వర్షం అలాగే ఆరోపణలు చేస్తుంటే ఇక గజ్వేల్ నుండి కూడా ఈ ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అక్కడ కూడా దీన్ని నిరసనగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా ఆయన జీతం తీసుకుంటున్నాడు కానీ అందుబాటులో ఉండడం లేదు, ఏకంగా ఇప్పటివరకు 50 లక్షల వరకు జీతం తీసుకున్నాడు కానీ ఆయన అసెంబ్లీకి రాడు, కాన్స్టిట్యున్సీలో ఉండడానికి కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా తమ నిరసన ప్రదర్శన చేయడంతో పెద్ద ఎత్తున ఇక కేసీఆర్ తీరు అలాగే రాక పట్ల కూడా చర్చ కొనసాగుతుంది. సాధారణంగా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అలాగే పార్టీ అధినేత కాబట్టి ఇక స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి కూడా ఏ అంశం తీసుకున్నా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కేసీఆర్ కూడా ఏది చేసినా కూడా ఒక ప్రచారాస్త్రం అవుతుంది. కేసీఆర్ కూడా ఆయన రాకపై కూడా వార్తే, ఆయన రాకపోవడం కూడా వార్తే, ఆయన మౌనం కూడా మారితే, అంతే ఎప్పుడు వార్తల్లో నిలిచేలాగా కూడా కేసీఆర్ స్టైల్ అయితే ఉంటుందని కూడా కొన్ని సందర్భాల్లో కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకైతే మాత్రం కేసీఆర్ యొక్క తీరు అలాగే ఆయన వ్యవహార శైలి కూడా దాన్ని ప్రచార అస్త్రాలుగా నిరసన అస్త్రాలుగా అయితే మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇలా ఇటు బీజేపీ కాంగ్రెస్ కూడా పోటాపోటీగా నిన్న నిరసన కార్యక్రమాలు అయితే గజ్వేల్లో చేశాయి. ఇక ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా సిద్దిపేటలో ఏకంగా పాదయాత్ర కూడా పిలుపునిచ్చాయంటే చూడండి, దీన్ని యొక్క రాజకీయంగా మలుపు తిప్పుకొని ఇరుకునబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టేలాగా అలాగే కేసీఆర్ బయటికి రావాలంటూ ప్రధానంగా ఇటు బీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున మాత్రం వివిధ రకాల ప్రచార శైలిని అయితే ఉపయోగిస్తున్నాయి. తాజాగా జరిగిన రెండు ఉదాంతాలు మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా అయిపోయాయి. ఎందుకంటే టులెట్ బోర్డు పెట్టడం, వాంటెడ్ ఎమ్మెల్యేని పెట్టడం, ఇటు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అయిపోయింది. ఇక మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా ముందడుగేస్తుంది, దీనికి ఎలా సమాధానం చెప్తుందో చూడాలి. ఎందుకంటే
అధినేత స్థాయిలోనైనా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని పార్టీ నేతలు అయితే కోరుకుంటున్నారు. కానీ వరుసగా ఓటముల తర్వాత అలాగే వ్యూహ రచనలో భాగంగా త్వరలో వస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండకపోవడంతో ఇక ప్రతిపక్షాలకు ఇదొక ఒక అవకాశంగా మారిపోయింది. దీనికి మరి బీఆర్ఎస్ ఎలా సమాధానం ఇస్తుంది? ఇటు ఒకవైపు వరుసగా కేసులు ఉన్నాయి, ఇటు కోర్టు కేసులు ఇబ్బంది పెడుతున్నాయి, ఇటు స్థానిక ఎన్నికలు ముందటున్నాయి. మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఓడిపోతామనే పోటీ చేయలేదని కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ అంటున్న వాతావరణం. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో జీరో రావడం, నెక్స్ట్ అసలైన టాస్క్ స్థానిక ఎన్నికలు ఉండడం, ఇలాంటి సందర్భాలలో కేసీఆర్ను టార్గెట్గా చేసుకొని మాత్రం ప్రధానంగా ఆరోపణలు విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక గజ్వేల్ విషయం ఒకవైపు హైదరాబాద్ విషయానికి వస్తే అసెంబ్లీకి రావడం లేదని ఇటు ప్రధాన పార్టీలు కూడా విమర్శలు చేస్తుంటే స్థానిక గజ్వేల్లో కూడా ఇక రాజకీయ అంశంగా ఆయన యొక్క తీరును వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఇక గజ్వేల్ మరి నిరసన నేపథ్యంలో ఆయన గజ్వేల్లో బయట పర్యటిస్తారా లేదా, లేకపోతే ఎప్పట్లాగానే ఆయన యొక్క మౌనాన్ని కొనసాగిస్తారా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. చూడాలి మరి కేసీఆర్ తీరు కానీ బీఆర్ఎస్ తీరు కానీ మరి దీనికి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎలా సమాధానం చెప్తున్నారు, దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు, ఆయన బయటకు వచ్చే సమాధానం చెప్తారా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత చుట్టూ మొత్తంగా విమర్శల వర్షం అయితే కొనసాగుతుంది. ఒకవైపు కేసులు అయితేంది, మరొకవైపు ఇటు గజ్వేల్ సంబంధించిన వార్తలు అయితేంది. ఇక బడ్జెట్ సమావేశాలకు రాలేదు, ఇప్పటికే బడ్జెట్ సమావేశాలకు వస్తారు. మొదట ప్రసంగంతో పాటు ఆయన వాణిని కూడా వినిపిస్తారని కూడా మొదట ప్రకటించినప్పటికీ కూడా కేవలం ఆయన గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు, ఆ తర్వాత రాలేదు. రాకపోవడంతో కూడా బడ్జెట్ ముఖ్యమైన పూర్తి స్థాయి రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్కు కేసీఆర్ రాకపోవడం పట్ల కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. సొంత పార్టీలో కూడా ఈ అంశం చర్చకు వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అన్నీ కూడా కేసీఆర్ చుట్టూ కూడా నిరసనలు, ఈ యొక్క వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎలా తిప్పుకొడతారో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.